డిజిటల్ అరెస్ట్ అని ఫోన్ వస్తే నమ్మొద్దని చెప్పి ప్రభుత్వం ఎంత చెప్తున్నా, సోషల్ మీడియా ఎంత వాపోతున్నా చాలా మంది ఇంకా ఈ డిజిటల్ అరెస్ట్ నేరగాళ్ల బారిన పడుతున్నారనమాట. రీసెంట్ గా కూడా చాలా ఉదంతాలు జరిగాయి. ముఖ్యంగా కర్ణాటక ఎంపీ వాళ్ళ వైఫ్, చిక్బల్లాపూర్ ఎంపీ వాళ్ళ వైఫ్ 14 లక్షలు కోల్పోయారనమాట. దాదాపు ఆవిడని గంట సేపు డిజిటల్ అరెస్ట్ లో ఉంచేశారు. ఆవిడ అకౌంట్ ని ఇల్లీగల్ యాక్టివిటీస్ కి వాడుతున్నారని చెప్పి ఆవిడని బెదిరించేసేసి ఆవిడ దగ్గర డబ్బులు గుంచారు. నీ అకౌంట్ ని ప్యూరిఫై చేస్తాం, డబ్బులు కట్టాలి అని చెప్పి. అదేవిధంగా రీసెంట్ గా ఢిల్లీకి సంబంధించిన బ్యాంకర్, ఆయన ఆల్రెడీ బ్యాంకులో ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు. 73 సంవత్సరాల వ్యక్తి అనమాట. నీ పైన డ్రగ్ ట్రాఫికింగ్ కేసులున్నాయి, నువ్వు డ్రగ్ ట్రాఫికింగ్ లో ఇరుక్కున్నావు, నీ ఫోన్ నెంబర్లో యాక్టివిటీస్ తెలిసినాయి అని చెప్పి ఆయనకి 23 కోట్ల టోకరా వేశారనమాట. ఇలా చాలా మీ అకౌంట్ ఇల్లెజిటిమేట్ గా వాడుతున్నారు, మీ ఆధార్ పేరు మీద కేసు రిజిస్టర్ అయింది, మేము ముంబై పోలీసుల నుంచి కాల్ చేస్తున్నాం, ఇలా చెప్తుంటారనమాట. ఆర్బీఐ అని చెప్పినా, ట్రాయ్ అని చెప్పినా, ముంబై పోలీస్ స్టేషన్ అని చెప్పినా, ఇలా రకరకాల పేరుతో మనకి వీడియో కాల్స్ రమ్మని చెప్పి మిమ్మల్ని డిజిటల్గా అరెస్ట్ చేస్తున్నాం, మా అకౌంట్ కింద ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పి ఇలా బెదిరించి భయపెట్టి మనల్ని బ్లాక్మెయిల్ చేస్తారు. చివరికి కొంతమంది అయితే 14 రోజులు 15 రోజులు కూడా డిజిటల్ అరెస్ట్లో ఉన్న సందర్భాలు ఉన్నాయన్నమాట. కాబట్టి చదువుకున్న వాళ్ళందరూ కూడా ఎవరైతే ఉంటారో డిజిటల్ అరెస్ట్ అని చెప్పి ఫోన్ వస్తే అస్సలు నమ్మొద్దు. ఆర్బీఐ కానీ, ట్రాయ్ కానీ ఇలాంటి వాళ్ళు ఎవరు డిజిటల్ అరెస్ట్ అని చెప్పి ఫోన్ చేయరు. అండ్ ఫేక్ గా మీకు అక్కడ వీడియో కాల్లో పోలీస్ స్టేషన్ లాగా, పోలీస్ లాగా డ్రెస్ వేసుకుని కనిపించినా కానీ నమ్మొద్దు. వెంటనే ఇమీడియట్ గా గవర్నమెంట్ ని, పోలీస్ అథారిటీస్ ని కాంటాక్ట్ చేయడం చాలా మంచిది అనమాట. డిజిటల్ అరెస్ట్ ద్వారా ముఖ్యంగా సైకలాజికల్ ట్రామా ఒకటి, తర్వాత డబ్బులు కోల్పోవడం ఒకటి, దాంతో పాటు మన డిగ్నిటీ ఏదైతే మన చెయ్యని తప్పకి వాళ్ళు ఇరికిచ్చినట్టు యాక్షన్ చేస్తారో మనం భయపడతామో, హ్యూమన్ డిగ్నిటీ కావచ్చు, మన యాంగ్జైటీ లెవెల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం కోల్పోతాం. కాబట్టి మీరు ఇమీడియట్ గా డిజిటల్ అరెస్ట్ అని కాల్ వస్తే మాత్రం ఎవరిని నమ్మకండి. ఈ డిజిటల్ అరెస్ట్ అనేక రూపాల్లో ఉంటాయి అనమాట. ప్రత్యేకంగా సైబర్ నేరగాళ్ళు ఇక్కడి నుంచి కూడా ఆపరేట్ చేయరు. కొన్నిసార్లు ఆ నెంబర్ చూస్తేనే మనకు అర్థం అవుద్ది. ఆ నెంబర్ రిపీటెడ్ గా మన నెంబర్ పెట్టుకుని కాల్స్ వస్తూ ఉంటాయి అనమాట. కొన్నిసార్లు వీళ్ళు డిఫరెంట్ నెంబర్స్ నుంచి ఫోన్ చేయటం, ఇంటర్నేషనల్ కాల్స్ అని చెప్పడం, ఇలాంటివి కూడా జరుగుతాయి. దీంతో పాటు కొత్తగా ఇంకొక నేరాలు బాగా ట్రెండ్ అవుతున్నాయి. మనకి వాట్సాప్ లో మెసేజెస్ వస్తాయి అనమాట. మన ఫ్రెండ్స్ నెంబర్ నుంచి మెసేజ్ వచ్చింది, మా దగ్గర డబ్బులు లేవు, ఇమీడియట్ గా మేము ఇరుక్కుపోయాం, మాకు మా అకౌంట్ కి ఈ ₹1,00,000 ట్రాన్స్ఫర్ చేయండి, 5 లక్షలు ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పి. తర్వాత చూస్తే వాళ్ళు ఫ్రాడ్లెంట్ అనమాట. చూస్తే మన ఫ్రెండ్ మెసేజ్ నుంచే వస్తాయి, మన ఫ్రెండ్ వాట్సాప్ నుంచే వస్తాయి, లేదా కాల్ వస్తుంది, మన ఫ్రెండ్స్ చేసినట్టే చేస్తారనమాట. ఇవన్నీ కూడా మనం ఒకసారి వెరిఫై చేసుకోవాలి. ఇలా జరిగినప్పుడు వెంటనే కంగారు పడిపోయి భయపడిపోయి వాళ్ళకి మన ఇన్ఫర్మేషన్, మన కాల్ రాగానే మన ఆధార్ నెంబర్, మన ఫోన్ నెంబర్, మన అడ్రస్లు ఎట్టి పరిస్థితుల్లో మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు అనమాట. వాళ్ళు మాట్లాడే తీరు నిజంగా నమ్మించే విధంగా ఉంటుంది. కాబట్టి మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండి ఇమీడియట్ గా ఫోన్ కాల్ రాగానే కంగారు పడిపోకుండా మనం పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి.